హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ హనీ జిఎస్ క్లాసెస్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ 2024 జనవరి మాసం నుంచి అక్టోబర్ 31 వరకు జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ వస్తాయి. దాంతోపాటు 2024 అండ్ 25 జనరల్ బడ్జెట్, దాంతోపాటు 2023 అండ్ 24 అని చెప్పేసి ఎకనామిక్ సర్వే. అందులో పేర్కొన్న అంశాలు అన్నీ కాకుండా మనకి తక్కువ టైంలో ఎక్కువ అంశాలు వచ్చేలా పేపర్ 3కి పనికొస్తుంది, కరెంట్ అఫైర్స్లో కూడా పనికొస్తుంది. ఆర్థిక సర్వేలో ఉన్న ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు మొత్తం డంప్ చేయకుండా ఎగ్జామ్ దృష్ట్యా ఒక అభ్యర్థి కనీసం ఏం అధ్యయనం చేయాలని చెప్పేసి ఆ కోణంలో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. మనకి కరెంట్ అఫైర్స్ పనికొస్తుంది, సర్వే పనికొస్తుంది, పేపర్ 3 కూడా పనికొస్తుంది. రైట్, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంటే పేపర్ 1లో మనకి 4 నుంచి 5 వస్తున్నాయి. పేపర్ 3లో సెక్షన్ 2 మొత్తం మనకి తెలంగాణ ఎకనామిక్ కిందకి వస్తుంది. అందులో చాలా వరకు మనం కవర్ చేయవచ్చు. ఇండియా ఎకనామిక్ క్లాస్ అనేది మీ ఇష్టం అండి. నేను చేయమంటే 14th లేదా 15th రోజు చేసే ప్రయత్నం చేస్తాను. గ్రూప్ 3 కంటే ముందు అంత పెద్ద క్లాస్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది మీకు కూడా. రివిజన్కి ఉపయోగపడుతుంది, కానీ ఎగ్జామ్ బిఫోర్ అంత పెద్ద క్లాస్ అయితే పనికిరాదు. మీ ఇష్టం, చేయమంటే నేను బిఫోరే చేస్తాను, లేదా ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత తీరిగ్గా చేయవచ్చు. నేను ఆఫ్లైన్లో క్లాస్ చెప్పినప్పుడు ఒక 10 గంటలకు పైగా క్లాస్ వచ్చింది. అయినప్పటికీ ఇంకా అది పూర్తి కాలేదు. లాస్ట్లో ఫాస్ట్ చెప్పడం జరిగింది. అంటే ఆన్లైన్లో మినిమం 8 hours రావచ్చు. 8 hours క్లాస్ వినే ఓపిక గ్రూప్ 3 ఎగ్జామ్ కంటే ముందు ఉండదు. ఆ సాహసం చేయవద్దు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, సక్సెస్ఫుల్గా ఎకనామీలో వచ్చినటువంటి జిఎస్ ఏదైతే ఉందో ఆ జిఎస్ ప్లస్ అప్డేట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. నోట్స్ ఉంది కదా, అదే నోట్స్ డిస్కస్ చేస్తాం. రైట్, ఆ నోట్స్లో ఒకటి పేదరికము, నిరుద్యోగము స్టాటిక్ పోర్షన్ లేదు, అది మరీ ఫ్యాక్ట్ బిట్స్ అని చెప్పేసి రాయలేదు. బట్ పేదరికంలో ఉన్న అన్ని అప్డేట్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న అన్ని అప్డేట్స్ ఉన్నాయి ఎకనామిక్ నోట్స్ లోపల. అది మీకు సెక్షన్ 1 కిందకి బాగా పనికి వస్తుంది పేపర్ 3లో ఇండియా ఎకనామీకి. దాంతోపాటు కొన్ని చాప్టర్స్ సెక్షన్ 3 కింద కూడా పనికి వస్తాయి. పర్యావరణము కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాం కదా, అందులో కూడా సెక్షన్ 3లో ఉన్న చాలా అంశాలు మీకు కవర్ కావడం జరిగింది. రైట్, ఫస్ట్ చూస్తే మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఈ అవార్డ్స్, నియామకాలు అవన్నీ లాస్ట్లో ఉన్నాయండి. తెలంగాణ సమ్మిట్స్, తెలంగాణ నియామకాలు, తెలంగాణ అవార్డ్స్, తెలంగాణ రిపోర్ట్స్ కానీ, తెలంగాణ పర్సన్స్ అని చెప్పేసి, తెలంగాణ స్పోర్ట్స్ అని చెప్పేసి, తెలంగాణ కల్చర్, ఇవన్నీ లాస్ట్ పేజీలో ఉన్నాయి. ఫస్ట్ మనం చూస్తే వ్యవసాయము, అనుబంధ రంగాలు అని చెప్పేసి ఇది ఎకనామీ కిందకి వస్తుంది, కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఫస్ట్ మనకి ఎరువుల పంపిణీ కోసం అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తున్న నోడల్ ఏజెన్సీ మార్క్ఫెడ్ అండి. దీనికి అనుబంధంగా సెప్టెంబర్ మాసం లోపల 2nd సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే ఆగ్రోస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆగ్రోస్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. 2nd నోడల్ ఏజెన్సీ ఫర్ ఈ ఫెర్టిలైజర్స్ కోసం చెప్పేసి పనిచేస్తుంది. నెక్స్ట్ చూస్తే ఖరీఫ్ 2024 సీజన్ నుంచి సన్న వడ్లకి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నారు. ఇది మనకి అభయహస్తంలో ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, అందులో కూడా ఈ క్వింటాల్కి 500 బోనస్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఖరీఫ్ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పంటల విస్తీర్ణం చూస్తే ఫస్ట్ వచ్చేసి మొత్తం పంటలలో వరి అని చెప్పేసి ఉన్నది. వరి అని చెప్పేసి సుమారుగా 44.30 ఇట్లా వచ్చినప్పుడు 44 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వరి అని చెప్పేసి చూసుకోవాలి. 2nd కేటగిరీ కింద విస్తీర్ణం దృష్టి చూస్తే పత్తి అని చెప్పేస్తున్నది. మనం ఈజీగా గెస్ చేయవచ్చండి. తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం లోపల చూస్తే వరి అండ్ పత్తి అని చెప్పేసి 2 ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి వ్యవసాయం లోపల. ఉపాధి చూస్తే మనకి 47.34 అని చెప్పేసి ఆల్మోస్ట్ సుమారుగా ఒక 48% పీపుల్కి ఇప్పటికి కూడా అగ్రికల్చరే ఉపాధి కల్పిస్తుంది. అదే మనం వాటా చూసినట్లయితే 15.8 అని చెప్పేసి మనకు ఉన్నది. ఇది మీకు లాస్ట్లో ఈ జిఎస్డిపి లోపల వివిధ రంగాల వాటా అని చెప్పేసి అక్కడ ఒక దగ్గర వస్తుంది, ఇక్కడ స్కిప్ చేయవచ్చు. అయితే ఈ ఉపాధి విషయంలో చూస్తే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతం లోపల సుమారుగా 66% ఉపాధి కల్పిస్తుంది. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మన వ్యవసాయ పనులు చూస్తే గ్రామీణ ప్రాంతం లోపల 6 కొట్టంగా పొద్దున పోతారు, 6 సాయంత్రం కొట్టంగా వస్తారు కాబట్టి 6 నుంచి 6 అని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్
సో ఆలస్యంగా మనకి మన్సూన్ రావడం జరిగింది. సో ఋతుపవనాలు చూస్తే జూన్ 5th రావాల్సి ఉండే, బట్ రాలేదు, 22nd వచ్చింది. సో ఆలస్యంగా వచ్చాయి కాబట్టి మనకి ప్రతికూల వాతావరణం ఏర్పడింది కాబట్టి సో 23rd 24 ఇయర్లో మనకి పంటల క్షీణత అని చెప్పేసి ఏర్పడింది. గత ఇయర్తో కంపేర్ చేస్తే -0.39 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది తగ్గింది, పంటలు మనకు దిగుబడి తగ్గింది. సో ఇది వ్యవసాయ రంగం లోపల ఈ సబ్ సెక్టార్స్ వాటా చూస్తే 47.5 పంటలే ఉన్నప్పటికీ, వ్యవసాయం ఉన్నప్పటికీ సో తగ్గింది. వై? బికాస్ ప్రతికూల వాతావరణము, ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినాయి. సో మనకి నెక్స్ట్ చూస్తే యానిమల్ హస్బెండరీ. సో పశు సంపద చూస్తే పెరిగింది. నెక్స్ట్ మత్స్య సంపద కూడా పెరిగింది. అటవీ అనేది స్థిరంగా ఉంది. సో 2.2 అని చెప్పేసి చూసుకోవాలి. సో స్థిరంగా ఉందని చెప్పేసి చూసుకోవాలి. సో ఏది పెరిగింది, ఏది తగ్గింది, ఏది స్థిరంగా ఉంది, ఎనఫ్. నికర సేద్యం భూమి చూస్తే మనకి సుమారుగా సగం భూమికి నికర సేద్యం అయితే అవకాశం ఉంది. సో 52.61 సుమారు సగం భూమి అండి, సగం అని చెప్పేసి. నికరంగా ఎంత సేద్యం చేస్తున్నాం అంటే సగం చేస్తున్నాం, అట్లా గుర్తుపెట్టుకోవాలి. మనం సగం మాత్రం చేస్తున్నాం. అటవీ విస్తీర్ణం 24.7 ఉంది. దీనికోసము సో 33 పెంచాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వము. ఇంకా అది లక్ష్యంగానే మనకి ఉండిపోయింది. సో నెక్స్ట్ చూస్తే రైతు భరోసా 15,000 సహాయం అని చెప్పేసి వ్యవసాయ కూలీలకు కూడా 1 ఇయర్కి 12,000 ఇస్తామని చెప్పేసి యోచిస్తుంది. సో యోచిస్తూనే ఉంది ప్రభుత్వం ఇప్పటికైతే. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి సో 24 ఖరీఫ్ నుంచి రీజైన్ అవుతుంది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం అనేది ఉందా స్కీమ్లో? ఎస్ ఉంది. 2016 నుంచి 20 వరకైతే ఉంది. తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు రీజైన్ అయింది. సో ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుందండి. సో రైతు నేస్తం అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ స్కీమ్ అండి. ఏం లేదు, రాష్ట్రంలో ఉన్న 2601 రైతు వేదికల్లో మొదటి విడతలో మనకి 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ అయితే సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం మీద ట్రైనింగ్ అయితే ఇస్తారు. సెకండ్ విడత లోపల 456 అని చెప్పేసి యాడ్ చేస్తున్నారు. సో ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారట. నిర్వహణ ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము. దీనికి టీ ఫైబర్ను బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కనెక్టివిటీ కేబుల్ నెట్వర్క్ అందిస్తున్నారు. దీనికి పరికరాలు సమకూర్చింది ఎవరు అంటే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది మనకు సో వార్తల్లో ఉన్నటువంటి ఒకనొక స్కీమ్ అండి. సో నెక్స్ట్ చూస్తే సైతి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సైతి మీన్స్ జస్ట్ ఏం లేదు, రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా బలీయమైన చాలా దృఢంగా ఉన్న పశువుల యొక్క స్ప్రెమ్ మనకి సో దాసి కృత్రిమంగా గర్భధారణ తీసుకొస్తారు. సో అదే మనం సైతి అని చెప్పేసి పిలుస్తాం. ఈ సైతిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే సో కోడంగల్ అని చెప్పేసి మోస్ట్లీ చాలా స్కీమ్స్ సో మన రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి సో కోడంగల్ అని చెప్పేసి అక్కడే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సైతి మీన్స్ మనకి ఏం లేదు, సో ఇన్ఫ్యాక్ట్ బలీయమైన పశువుల యొక్క స్ప్రెమ్ తీసుకొని సో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కోసం అని చెప్పేసి అది పనిచేస్తుంది. సాగు బాగు అంటే వ్యవసాయ రంగం లోపల సాంకేతిక చర్చ వేదిక పేరే సాగు బాగు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పంట రుణమాఫీ పథకం అండి. సో మనం ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పేపర్ 3లో. సరే కరెంట్ అఫైర్స్లో వస్తారా అది వదిలేయండి, పేపర్ 3లో మాత్రం కంపల్సరీ ప్రశ్న వస్తుంది. ఏంటి మనకు వరంగల్ డిక్లరేషన్. సో ఇది రాహుల్ గాంధీ అండి 22nd ఇయర్లో May 6th ఇది హామీ ఇవ్వడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అదే అభయహస్తం ఉంది మనకి 6 గ్యారంటీలు. ఇదేమో సెప్టెంబరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 17, 2023 నాడు సోనియమ్మ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న తుక్కుగూడకు వచ్చి సో హామీ ఇస్తుంది. రుణమాఫీ ఏమో వరంగల్లో. సో ఇవి రెండు మనకు అవసరము. జీవో నెంబర్ 5, 6, 7 అని చెప్పేసి ఆ జీవో మొత్తం తెలుగులో మనకు కనిపిస్తుంది. సో కుటుంబం యూనిట్గా చేసుకొని అమలు చేస్తున్నారు. అయితే ఈ అమలు కోసం అని చెప్పేసి రేషన్ కార్డు తప్పనిసరి కాదు. బట్ ఈ రేషన్ కార్డ్ని కుటుంబం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. అంటే కుటుంబంలో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి దానికోసం మాత్రమే రేషన్ కార్డ్ని తీసుకుంటున్నాం తప్పితే స్కీమ్స్కి రేషన్ కార్డు లేకపోయినా నీకు అర్హత ఉన్నట్లయితే రద్దు అయితే అవుతుంది. మరి ఎన్ని విడతల్లో మనం రద్దు చేస్తున్నామంటే సో మీకు ఇది తప్పు వేస్తున్నాం ఆన్సర్. సో ఏంటి అంటే
ఫస్ట్ 1 lakh 1.5 2 lakhsగా ఇది విడతల వారీగా చేస్తున్నామంటే కాదండి, తక్కువ సొమ్ము నుంచి ఎక్కువ సొమ్ము వరకు ఒక ఆరోహణ క్రమం లోపల రద్దు చేస్తున్నాం. కానీ రద్దు చేసే వాళ్ళకైతే ఒకేసారి రద్దు చేస్తున్నాం. సో రుణమాఫీ అనేది విడతల వారీ కాకుండా ఒకే విడతలో రద్దు చేస్తున్నాము, గుర్తుపెట్టుకోవాలి. దశల వారీగా వేరు, అది చిన్న చిన్న రుణం నుంచి ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి రద్దు చేస్తున్నాం మనం. అయినప్పటికీ ఒకేసారి గరిష్టంగా 2 lakhs వరకు రద్దు చేస్తారు. ఒకవేళ ఎక్కువ ఉంటే ఇట నువ్వు ఎక్కువ మీద చెల్లించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కట్ ఆఫ్ డేట్స్ బాగా ఫోకస్ చేయండి. 12 December నుంచి 2018 నుంచి 9 December 23rd వరకు అయితే తీసుకున్నారు. సో ఎక్కడ ఉన్న వాటికి వర్తిస్తుంది అంటే అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, దాంతోపాటు సహకార బ్యాంకులలో కూడా వర్తిస్తుంది. వేటికి వర్తించదు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. రీషెడ్యూల్ చేసిన రుణాలు ఇవి వ్యవసాయ రంగం లోపల ఉండవు అండి. నువ్వు రుణాన్ని చెల్లించలేనప్పుడు నీ యొక్క డ్యూరేషన్ కానీ లేదా ఈఎంఐ కానీ చేంజ్ చేస్తూ ఉంటాం, రీషెడ్యూల్ చేస్తూ ఉంటాం, అటువంటి వాటికి వర్తించదు. బట్ మోస్ట్లీ వ్యవసాయ రంగం లోపల ఇటువంటివి ఉండవు అండి. పర్సనల్ లోన్ కింద అవి కనిపిస్తాయి నీకు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, తర్వాత జాయింట్ లెండర్ గ్రూప్స్, కొంతమంది గ్రూప్గా ఏర్పడి రుణం తీసుకుంటారు, వాళ్ళకి కూడా రైతు మిత్ర గ్రూపులు, దాంతోపాటు కౌలుదారులకు కూడా అన్ఫార్చునేట్లీ ఇదైతే వర్తించదు. సో ఆరోహణ క్రమం లోపల మనం దీన్ని జమ చేస్తున్నాం. సో ఫస్ట్ చిన్న రైతు నుంచి పెద్దవాళ్ళ కోసం అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది రైతుల కోసం అని చెప్పేసి. సో మరి కొన్ని మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. ఈ రుణమాఫీ ఏదైతే ఉందో అమలు అధికారి ఎవరు అంటే వ్యవసాయ శాఖ కమిషనర్. దీనికి టెక్నాలజీ సహాయం అందిస్తుంది NIC అండి. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి బ్యాంకుల్లో నోడల్ ఆఫీసర్ ఉంటాడు. అతను వ్యవసాయ శాఖకి ఉన్న ఈ NICతోని సమన్వయం చేసుకుంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. చాలామంది మనం రైతు బిడ్డలమే. నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నావు అంటే గ్రూప్ 3 అంటే రైతు బిడ్డ అని చెప్పేసి చెప్పు సింపుల్గా. నువ్వు బ్యాంకు పోయి ఉంటావు మీ నాన్న తరపున, మీ నాన్న తీసుకొని. సో అప్పుడు నీకు తెలిసే ఉంటుంది దాదాపు. సో ఫస్ట్ గ్రహీత ఎవరు అంటే సర్వే పుస్తకంలో 71 పేజీలో ఫోటో కనిపించిందండి. సో యాదమ్మ అని చెప్పేసి ఆమె కావచ్చు. అయితే మనం కరెంట్ అఫైర్స్ నోట్స్ లోపల చూస్తే మీకు జూలై మంత్లీ మ్యాగజైన్లో చూస్తే 2 పేర్లు కనిపిస్తాయి. అక్కడ మనకు ఆ రోజు పేపర్లో వేరే ఫోటో ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ఆన్సర్ ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్లో ఏది రాదు, కానీ వస్తే మనకి యాదమ్మ అని చెప్పొచ్చు. అయితే సో హైయెస్ట్ ఎవరు, లోయెస్ట్ ఎవరు అని చెప్పేసి చూసుకోవాలి. సో హైయెస్ట్ ఎవరంటే మనకి నల్గొండ అండి. సో లోయెస్ట్ చూస్తే మేడ్చల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే రుణమాఫీ అంటే మనం రుణం ఎందుకు తీసుకుంటామంటే వ్యవసాయం కోసమే. సో ఎక్కువ అప్పు చేస్తున్నామంటే వ్యవసాయ భూమి నీకు ఎక్కువ ఉన్నట్టే కదా, నీ భూమి పట్టే వాళ్ళు నీకు లోన్ ఇస్తారండి, ఎకరం ఇంత అని చెప్పేసి ఇస్తారు. కాబట్టి సో నల్గొండ లోపల నల్లరేగడి మనకి పదం కనిపిస్తుంది. సో నల్లరేగడి ఉంది కాబట్టి నువ్వు సారం ఎక్కువ ఉంటుంది కాబట్టి రుణం తీసుకుంటావు. కాబట్టి సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మరి మేడ్చల్ అంటే ఇది ఆల్రెడీ మనకి సో మాడిపోయింది కాబట్టి సో మాడిపోయిన భూమికి లోన్ ఏంటని చెప్పేసి లోన్ తీసుకోలే. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నియోజకవర్గాలండి. సో అందోల్, సో కల్వకుర్తి కూడా మనకు కనిపిస్తుంది 1 2 3 ప్లేస్లలో. అత్యల్పం అంటే మనకి సో మల్కాజ్గిరి అని చెప్పేసి ఓన్లీ 1% అండి. ఒక 9 నియోజకవర్గాల లోపల రుణాలు లేవు. మేబీ అది హైదరాబాదు అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇదంతా కరెంట్ అఫైర్స్ కిందకే వస్తుంది. ఇదంతా కూడా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీ. సో ఇది మనకి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ది, నేను బట్ కొన్ని తీసుకున్నాను. నేను ఈ పేరుకే 24 year అయినప్పటికీ 23rd yearలో మనం కొన్ని తీసుకోవడం జరిగింది, కొన్ని మాత్రం తీసుకున్నాం. అందులో ఇది ఒకటి అండి. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయ డైరీ ఏర్పాటు చేసింది. 8 lakhs liters per day, 10 tons నెయ్యి, 10 tons ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఐస్ క్రీమ్ కూడా కనిపిస్తుంది, పర్లేదు. నెక్స్ట్ ఇది మళ్ళీ సర్వే కింద వస్తున్నాం మనం. సర్వేని సో చాప్టర్ల వారీగా డివైడ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ డివైడ్ చేసిన కంటే వాళ్ళే డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తే నెక్స్ట్ మత్స్య సంపద అండి. 23rd 24లో చేపల ఉత్పత్తి చూస్తే 4,39,000 tons అట. రొయ్యలు చూస్తే 16,000 అని చెప్పేసి ఉన్నది. సో ఫేమస్ మనకి ఒక తరుణ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది హైదరాబాద్లో ఉంటుంది. టీ హబ్ యొక్క ఇంక్యుబేటర్ అంటే ఈ చేపల రొయ్యల ఉత్పత్తిలో ఇది పనిచేస్తుంది. సో తరుణ్ని గుర్తుపెట్టుకోవాలి, 1 of the FFPO. ఇది టీ హబ్ యొక్క ఇంక్యుబేటర్ మీన్స్ సహాయం చేస్తుంది. దేశీయ చేపల ఎగుమతి కోసం అని చెప్పేసి కోహెడా మార్కెట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. వీళ్ళకి
బీమా కూడా వీళ్ళకి వర్తింపజేస్తామట. సో అది డెత్ శాశ్వత వైకల్యం వస్తే 5 lakhs, దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ నో మనీ. పాక్షికంగా వైకల్యం వస్తే 2.5 lakhs, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయితే గిట్ట 25,000 వస్తాయి. సో ఇది మన ఈ పేరు మొత్తంలో తరుణి, కోహెడ్ అని చెప్పేసి రావిర్యాల, ఈ 3 గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇరిగేషన్ మనకి మల్లన్న సాగర్ వాటర్ వచ్చేసి వెరీ వెరీ ఫేమస్. సో ఇది మల్లన్న సాగర్ వాటర్ వచ్చేసి 15 TMC వాటర్ ఉంది కదా. సో అది 10 TMC ఏమో హైదరాబాద్ యొక్క తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నాము. ఇక్కడ నుంచి 5 TMC మాత్రము జంట జలాశయాలు అంటే మనకి ఉస్మాన్ సాగర్, ఫేమస్ నోన్ యాజ్ గండిపేట చెరువు, నెక్స్ట్ హిమాసాగర్ అని చెప్పేసి వీటి కోసము మూసీ రివర్ కోసం కూడా ఇది పనిచేస్తుంది. ఈ మల్లన్న సాగర్ నుంచి మనం 15 TMC తీసుకొస్తాం కదా. 10 TMC ఏమో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తే 5 TMC ఏమో ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసీ ప్రక్షాళన కోసం అని చెప్పేసి ఉపయోగిస్తామట. చిన్న కాళేశ్వరంగా ఫేమస్ పొందిన ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. శంకుస్థాపన చేసింది వైఎస్ఆర్, తెలంగాణ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసింది. మొన్న రేవంత్ రెడ్డి కూడా దీన్ని తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది. సో కాళేశ్వరం అంటే మీకు బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ చిన్న చెప్పాలంటే కాళేశ్వరం లోపల మనకి ఇన్ఫ్యాక్ట్ మేడిగడ్డ అవన్నీ కుంగిపోయినాయి కదా. అప్పుడు ఫస్ట్ ఏబీ పాండే కమిటీ ప్రభుత్వం నియమిస్తుంది. తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చంద్రశేఖర్ కమిటీని నియామకం చేస్తారు. తర్వాత పీసీ ఘోష్ అని చెప్పేసి జ్యుడిషియల్ కమిటీ నియామకం చేస్తారు. వీటి సలహా కోసం అని చెప్పేసి అనిల్ కుమార్ అని చెప్పేసి కమిటీ పనిచేస్తుంది. 4 కమిటీలు గుర్తుపెట్టుకోవాలండి. ఏబీ పాండ్యా, చంద్రశేఖర్, పీసీ ఘోష్ ముఖ్యంగా. అనిల్ కుమార్ని స్కిప్ చేయవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు, జాగ్రత్త ఏం లేదు. ఇది కూడా మనకి వ్యవసాయం కిందకి వస్తుంది. సో కృష్ణా నది మీద ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పేసి భారతీమాల పరియోజన కింద ఆమోదించారు తెలంగాణ మరియు ఏపీ మధ్య. ఇట్ ఈస్ ఫస్ట్ ఐకానిక్ కేబుల్ స్టేడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది సోమశీలకి ఆత్మకూరి మధ్య నిర్మిస్తున్నాము. సోమశీల మనకి వార్తల్లో ఉన్నదండి. ఈ టూరిజం అవార్డు లోపల ఈ సోమశీల అని చెప్పేసి స్పిరిచువాలిటీ మరియు వెల్నెస్ కేటగిరీలో వచ్చింది. అదే ఈ క్రాఫ్ట్ కేటగిరీలో నిర్మల్కి వచ్చింది. సో దీన్ని మన నితిన్ గడ్కరీ వాళ్ళు ప్రగతిక హైవే అని చెప్పేసి వర్ణించాడు. నెక్స్ట్ ఏంటి మనకి అడవులు పర్యావరణం అండి మనకు. సో ఇందులో అడవులు పాట మాత్రము సర్వే అయితే, సో పర్యావరణం కంప్లీట్గా మన కరెంట్ అఫైర్స్ కొద్ది వరకు సర్వే కూడా తీసుకోవడం జరిగింది. అటవీ విస్తీర్ణం 24% ఉంది, ఇది ఫోకస్ చేయాలి. సో 24 అని చెప్పేసి ఫోకస్ చేయాలి. ఎంత విస్తీర్ణం అంటే ఇది చూసుకొని సరిపోద్ది ఈ నెంబర్. సో అది మన మీదకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ చూస్తే మూసీ నది కోసం అని చెప్పేసి చాలా ప్లాన్ ఎక్కువ చేస్తున్నారు. సియోల్లో మనకి హన్ యొక్క ఉపనది చియాన్ అని చెప్పేసి పిలుస్తుంది. ఇది స్ఫూర్తి తీసుకొని ప్రక్షాళన మనం చేస్తున్నామండి. సో మూసా నది అని చెప్పేసి కృష్ణా నదికి ఉపనది. ఇది అనంతగిరి కొండల్లో వికారాబాద్ లోపల జన్మిస్తుంది. తర్వాత ఇవి 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాసాగర్ అని చెప్పేసి మనకు వెరీ ఫేమస్. సో మన మూసా, ఈసా 2 రివర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ఈ నది కృష్ణా రివర్లో ఎక్కడ కలుస్తుంది? సో ఇది గుర్తు పెట్టండి, కృష్ణా రివర్లో ఎక్కడ కలుస్తా అని చెప్పేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ గండిపేటలో ఉన్న సిబిఐటి కాలేజ్ వాళ్ళు ఈ మూసీ రివర్ కోసం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని రూపొందించారట. ఇది పర్యావరణం కరెంట్ అఫైర్స్ మనకి చూస్తే కొండారెడ్డిపల్లి అని చెప్పేసి నాగర్ కర్నూలులో ఉంటుంది. ఫస్ట్ సోలార్ విలేజ్ ఇన్ తెలంగాణ. సో సోలార్ పంపు సెట్లు ఉచితంగా ఇస్తున్నమాట పిఎం కుసుమ్ కింద. ఓకే, సో మనకి ఫస్ట్ సోలార్ విలేజ్ అని చెప్పేసి ఇండియాలో చూస్తే మనకి మోదేరా అండి. సో మోదేరా ఫ్రమ్ గుజరాత్. సోలార్ సిటీ ఏమో సాంచీ ఫ్రమ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ చూస్తే సో పిఎం కుసుమ్ అంటే ఇది వ్యవసాయాన్ని డీకార్బనైజ్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనం. 2G బయో ఇథనాల్ ప్లాంట్ అని చెప్పేసి మన తెలంగాణ లోపల యుఎస్ఏ సంస్థ అయినటువంటి స్వచ్ఛ బయో సంస్థ ఏర్పాటు చేస్తుంది. సో 2G అంటే మనకి ఏమొస్తుంది? సో వ్యవసాయం యొక్క పంటల యొక్క ఆహార పదార్థాల యొక్క వ్యర్థాల నుంచి మనం బయోఫ్యూయల్ తయారు చేస్తాము. దీనికోసం అని చెప్పేసి పిఎం జీవన్ స్కీమ్ మనకి ఇండియాలో పనిచేస్తుంది. ఇండియాలో మొట్టమొదటి 2G బయో ఇథనాల్ ప్లాంట్ వచ్చేసి మనం పానిపట్ లోపల ఏర్పాటు చేసుకున్నాం ఫ్రమ్ హర్యానా స్టేట్. నెక్స్ట్ గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్.
సో తెలంగాణ లోపల నెట్ జీరో కార్బన్ అచీవ్మెంట్ కోసం అని చెప్పేసి స్టేట్ మొత్తాన్ని 3 జోన్స్ చేసినామండి. ఇది చూడండి ఒకసారి సరిపోతుంది. అర్బన్ టీజీ అంటే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్, సబ్ అర్బన్ అంటే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు పనిచేస్తుంది. సో ఇది మీకు వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండియన్ స్కిమ్మర్ అని చెప్పేసి మన మానేర్ డ్యాంలో తెలంగాణ లోపల ఫస్ట్ టైం కనిపించింది. చెయ్యు అది. నెక్స్ట్ సో మనకి ఇది వెరీ ఫేమస్ టాపిక్ అండి. ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అయితే ఉందో సో లక్ష్యం ఎంతని చెప్పేసి చూసుకోవాలి. 2035 నాటికి అంతిమంగా 40,000 మెగావాట్స్ అండి. సో 40 గిగావాట్స్. ఇది ఎలా మనకు గుర్తుందా అంటే 2035 అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఇలా 2 ఉన్నది, 3 ఉన్నది, 5 ఉన్నది. ఏ నెంబర్ మిస్ అయిందంటే మనకి 4 మిస్ అయింది. సో 4 కాబట్టి 40 గిగావాట్స్. సో నెక్స్ట్ చూస్తే ఇదంతా పెద్దగా ఇది ఫేమస్ అండి. దేవాదాయ శాఖ భూముల లోపల సో సౌర విద్యుత్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అవి గుర్తుపెట్టుకోవాలి. యాదగిరి గుట్ట అండ్ భద్రకాళి టెంపుల్ అని చెప్పేసి చూసుకోవాలి. ఎన్టీపీఎస్సీ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి. ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్స్ బట్ మనకి అవసరం ఎగ్జామ్ దృష్ట్యా. కొత్తగూడ బొటానికల్ గార్డెన్ హైదరాబాద్ లోపల ఉంటుంది. సో భారతదేశం లోపల కాకుండా తెలంగాణ లోపల ఐఎస్ఓ సర్టిఫైడ్ పొందిన ఫస్ట్ ఉద్యానవనం పేరు అని చెప్పేసి పిలుస్తాం. సో వన మహోత్సవం మనకి హరితహారం లోపల ఉంటుంది. సో నేమ్ మనం చేంజ్ చేసినాం, వన మహోత్సవం మార్చుకున్నాం. 75 ఏళ్ళు అవుతుందట మనకి, కాబట్టి వజ్రోత్సవ వేడుకలు కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. వన మహోత్సవం మనకి ఇంతకుముందు ఉండే వాస్తవంగా, కాబట్టి 75 ఏళ్ళని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మన సీఎం రేవంత్ అన్న సో పొగడ మొక్క నాటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది లాంఛనంగా. నెక్స్ట్ సీతా కూడా స్టార్ట్ చేస్తుంది, అది వేరే విషయం మనకి. సో 24-25 ఇయర్లో లక్ష్యం ఎంత అంటే మనకి 2,002 లక్షలు అండి. అచీవ్మెంట్ అయింది మాత్రము 1780 లక్షలు. అందులో పురపాలక ఎంత, గ్రామీణ శాఖ ఎంత, అటవీ శాఖ ఎంత గుర్తుపెట్టుకోవాలి. సో ఏటూరు నగరం వచ్చేసి వార్తల్లో ఉంది. ఎక్కువ చెట్లు ధ్వంసమైనవి కాబట్టి ములుగు డిస్ట్రిక్ట్ తెలుసు మీకు, దయ్యం వాగడ ఫేమస్ అట. నెక్స్ట్ ఇది నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి ఈసారి. మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు తెలంగాణ లోపల ఒక 19 గిగావాట్స్ ఏర్పాటు చేస్తున్నారు సోలార్ అండ్ విండ్. సో మనం ఫస్ట్ చూస్తే మొత్తం 8 డిస్ట్రిక్ట్ లోపల అండి. ఒక 3 డిస్ట్రిక్ట్ లోపల 3 గిగావాట్స్ అని చెప్పేసి ఈచ్ ఉన్నది, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు. ఒక 5 డిస్ట్రిక్ట్ లోపల 2 వాట్స్ ఈచ్ డిస్ట్రిక్ట్, 2 గిగావాట్స్ ఈచ్ డిస్ట్రిక్ట్. అందులో నిర్మల్, ఆసిఫాబాద్ అండ్ ఆదిలాబాద్ ఉంది కదా. సో ఇవి 3 ఏమో ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అయితే మహబూబ్నగర్ అండ్ కామారెడ్డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి సో హిల్నేర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది హైదరాబాదు స్టార్టప్ అండి. క్లీన్ ఎనర్జీ కోసం ప్రపంచంలో మొట్టమొదటి కోల్డ్ ఫ్యూషన్ టెక్నాలజీ చూపెట్టింది అన్నట్టు. సో ఇది ఏంటంటే మనకి న్యూక్లియర్ రియాక్టర్ లోపల వన్ ఆఫ్ ది టెక్నాలజీ. అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని చెప్పేసి రాష్ట్రం లోపల 109 ఏర్పాటు చేస్తుందట. హెచ్డిఎంఏ పరిధి లోపల 59, అవుటర్స్ హెచ్డిఎంఏ 50 అండి. సో టీజీ కంపా అని చెప్పేసి మనకి అడవుల పెంపకం ఒక ఫండ్, ఇది ఫండ్ అండి. ఈ ఫండ్ని ఎక్కువ ఖర్చు పెట్టింది సో ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్, మనకు ఇది గుర్తుంటుంది. తక్కువనేమో సంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల. నెక్స్ట్ దుండిగల్ లోపల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అని చెప్పేసి మనకి సర్వే పుస్తకంలో ఉన్నది. సో ఆర్డిఎఫ్ టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ మనము దీన్ని వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పేసి ఒకటి తయారు చేస్తున్నాం మనం. సో నెక్స్ట్ చూస్తే CO2 నుంచి మిథనాల్ అని చెప్పేసి సో జైపూర్ లోపల STPP ఏర్పాటు చేసింది, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ పర్యావరణం చూస్తే మన ఇండియా లోపల కెపాసిటీ ఎంత ఉందంటే సో తెలంగాణ లోపల 7.6 గిగావాట్స్ లేదా 7650 మెగావాట్స్ అండి. సోలార్ ఇందులో ఎక్కువ ఉందట, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ ర్యాంక్ గోస్ టు లార్జ్ హైడ్రో, థర్డ్ ర్యాంక్ బయో పవర్, ఫోర్త్ విండో, ఫిఫ్త్ వచ్చేసి స్మాల్ హైడ్రో. ఎన్టీపీసీ నోక్రా అండి. ఇది నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్ లోపల 300 మెగావాట్స్ ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది. పిఎం మోడీ జాతికి అంకితం చేశాడు. జాతి అంటే తెలంగాణ జాతి ఇక్కడ. నెక్స్ట్ విద్య అండ్ నైపుణ్య అభివృద్ధి అండి. సో యంగ్ ఇండియా పేరుతోని ఒక ప్రశ్న వస్తుంది, కరెంట్ అఫైర్స్ లోపలనే వస్తుంది. సో NHFs పరంగా మనది లిటరసీ చూస్తే 73.4 ఉన్నదండి. 2011లో చూస్తే 66.54.
సో ఏమంటున్నా, యంగ్ ఇండియాతో మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి తెలంగాణ లోపల. ఒక ప్రశ్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు టేబుల్ రూపంలో రాసుకుంటే బాగుంటుంది. ఇటువైపు యంగ్ ఇండియా, ఇటువైపు ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి 11 అక్టోబర్న మన రేవంత్ రెడ్డి గారు సో కోన్దుర్గ్ ప్రాంతం లోపల శంకుస్థాపన చేయడం జరిగింది. సో క్లాసులు ఏంటి అంటే 4th నుంచి 12th వరకు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే నెక్స్ట్ సైనిక స్కూల్ తరహాలో ఇది పనిచేస్తుంది. సో 15% అడ్మిషన్స్ లోకల్ వారికి అంటే పోలీస్ వారితో పాటు లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది అవకాశం కల్పిస్తారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండి. స్కిల్ ఉన్నది, స్పోర్ట్స్ ఉన్నది, చాలా ఉన్నాయి మనకి. సో మహీంద్ర ఆనంద్ చైర్పర్సన్, శ్రీనివాస్ రాజ్ వైస్ చైర్పర్సన్. ఇది రంగారెడ్డి డిస్టిక్ లోపల, కందకూరు మండలం లోపల, మీర్ ఖాన్పేట్ లోపల ఏర్పాటు చేస్తున్నాం. సో ఇదే ఇయర్ నుంచి మనకి క్లాసులు ఉంటున్నాయి. తాత్కాలిక కోర్సులు వచ్చేసి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిర్వహణ చేస్తుంది. సో కోర్సులు మనకి హెల్త్ కేర్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్ అండి. నెక్స్ట్ భూమిని అంటే మనకు భవనాలని నిర్మించేది మెగా సంస్థ 2000 కోట్లతోని సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిర్మిస్తుంది. స్కిల్ యూనివర్సిటీకి అనుబంధ ఐటీఎల్ మొత్తం 3 ఎంపికైనాయండి. ఇట్లా వచ్చిన ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో మదిరా, వికారాబాద్ అండ్ హుజూర్ నగర్. నెక్స్ట్ వేద పాఠశాల మనకి వార్తల్లో ఉంది. 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. 8 అవసరం అంటే గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ 4 అయితే ఫేమస్ అండి. ఫస్ట్ 4 ఉన్నాయి కదా, మొన్న ఆమోదించారు. యాక్చువల్ తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి అప్లై చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో విడుదల వారీగా అనుమతి ఇచ్చింది. ఇది ఫేమస్ అండి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది మనకు ఫ్యూచర్ సిటీ లోపల ముచ్చర్ల ప్రాంతం ఉంది కదా, అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాని లోపలనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. దీని స్ఫూర్తి ఎవరంటే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫ్రమ్ కొరియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి అమ్మ మాట అంగన్వాడీ బాట. ఇది మన అంగన్వాడీ దగ్గర చిన్నపిల్లల్ని జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చామని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మొట్టమొదటి కంటైనర్ పాఠశాల అని చెప్పేసి మన సీతక్క దీన్ని ఓపెన్ చేసింది బంగారుపల్లి అడవి ప్రాంతం లోపల. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మనకి చూస్తే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా సో వెరీ ఫేమస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఐటీఐని డెవలప్మెంట్ చేస్తున్నారు. రాణి కుమ్మిదిని కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి సో ఇండస్ట్రీ 4.0కి అనుగుణంగా ఈ ఐటీఐలని వీళ్ళు తయారు చేస్తున్నారట. సో మొత్తం ఏంటంటే ఈ 65 ఐటీఐలు ఒప్పందము టాటా టెక్నాలజీ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సో ప్రతి ఇయర్ 15,860కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో లాంగ్ టర్మ్ కోర్సులు ఏమో 6 కోర్సులు అండి. సర్వే పుస్తకంలో మనకి 9 ఉన్నది. సో యాజ్ యువర్ చాయిస్ ఏదైనా మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. ఐ ప్రిఫర్ 6. నెక్స్ట్ సో 6 ఇక్కడ ఉందండి మనకి. ఇది కూడా తెలంగాణ మ్యాగజైన్లో ఉన్నదండి 6 అని చెప్పేసి. సో సర్వే పుస్తకంలో తప్పులు ఉంటాయంటే ఎస్ ఉంటాయి కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందిరమ్మ ఇల్లు ఒక నియోజకవర్గంలో ఏంటండి 3500, పుస్తకంలో 3000 ఇచ్చారు. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మీరు ఆన్సర్ చేయండి. రైట్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ కోర్సులేమో 23 రకాలు. మొత్తం ఖర్చు లోపల గవర్నమెంట్ కొత్త భరిస్తుంది, టీటీఎల్ అని చెప్పేసి సంస్థ కొంచెం భరిస్తుంది. సో సర్వేలో మనకి ఎంత ఉందంటే 2700 కోట్లు అండి. సో అదే కరెక్ట్ మనకి, ఇదే కరెక్టు. ఇది ఎక్కడ ఉందండి? తెలంగాణ మ్యాగజైన్లో ఉన్నది. మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ నోట్స్ లోపల చూస్తే 27 ఉంటుంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. పెద్దగా ఇబ్బంది ఏం లేదు. 23-24కి 27 పెద్ద ఇబ్బంది ఏం లేదు. శంకుస్థాపన మల్లెపల్లి ఐటీఐ ఫ్రమ్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి. 3 ఏకలవ్య స్కూల్ అని పిఎం మోడీ గారు ఇవ్వడం జరిగింది. సో ఉమ్మడి ఖమ్మంలో 2, మహబూబాబాద్లో 1 అండి. నెక్స్ట్ చూస్తే సో టాటా టెక్నాలజీస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇది ఓల్డ్ పేపర్ అండి, ఇందులో అన్నీ అవసరం లేదు. సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఇది వెరీ ఫేమస్. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒకసారి చూసుకోండి. పాఠశాల లోపల ఇంతకుముందు ఎస్ఎంసి అని చెప్పేసి స్కూల్ యజమాని కమిటీలు ఉండే, వాళ్ళ ప్లేస్లలో కొత్తగా వచ్చిన వాళ్ళే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ. పాఠశాల యొక్క నిర్వహణ పర్యవేక్షణ కావచ్చు లేదా ఇతర సదుపాయాలు కావచ్చు ఏర్పాటు కోసం అని చెప్పేసి ఈ కమిటీ పనిచేస్తుంది. సో ఈ పిల్లల చదువు అమ్మలకి ఎక్కువ తెలుస్తా అని చెప్పేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఐఎల్పి అని చెప్పేసి మీకు తెలుసు ఆల్రెడీ. ఆ స్కీమ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. 15 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండి ఎవరైతే చదువు రాదో వాళ్ళ కోసం అని చెప్పేసి ఎన్ఐఎల్పి తీసుకొచ్చాము.
సో స్టార్టెక్స్ అంటే వెరీ వెరీ ఫేమస్ ఇది. టీ హబ్ను ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకుంది. జస్ట్ ఏం లేదు, మహిళలకి అట్టడుగు వర్గాలకు ఎలిజిబిలిటీ వాళ్ళకి సో ట్రైనింగ్ ఇస్తాం మనం అన్నట్టు. అదే స్టార్ట్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో ఇది కూడా మనకి ఓల్డ్ పేజ్ అండి, అంటే లాస్ట్ ఇయర్ పేజీ, బట్ మనకి అవసరమే అండి, లాస్ట్ ఇయర్ పేజీ అవసరమే. సో సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం ములుగు లోపల అని చెప్పేసి రాష్ట్రపతి ఆమోదించారు లాస్ట్ ఇయర్. దీన్ని బాగా ఫోకస్ చేయండి. అయితే ఇది శంకుస్థాపన చేసినాం మనం, ఇంకా ఏర్పాటు కాలేదు, బట్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి తాత్కాలిక క్యాంపస్గా మనకి జకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ పబ్లిక్ ఉత్సవాలు 100 ఏళ్ళు అంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ మనకి 23rd ఇయర్కి 100 years అయిపోయినాయి. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మనకి కోస్గి అని చెప్పేసి ఎవరు కోడంగలే, ఏటు చూసినా మనకి కోడంగలే అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళకి సమీకృత గురుకులాలండి, అందరినీ ఒకే రూమ్లో పెట్టేస్తారట. సో ఇక్కడ మనకి పైలట్ బేస్లో బాయ్స్కి చింతకాని, గర్ల్స్కి అయితే ఎర్రుపాలెం. సో గర్ల్స్కి ఎర్రుపాలెం కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. ప్రైవేటు వర్సిటీలకి గవర్నర్ ఆమోదించారు. అంతకుముందు మనకి తమిళ సై ఉన్నప్పుడు ఆమోదించలేదు కాబట్టి ఇది కొంచెం ఫోకస్ చేయండి ఒకసారి. శ్రీనిధి గట్కేసరి, గురునానక్ ఇబ్రహీంపట్నం, ఎంఎన్ఆర్ సంగారెడ్డి, కావేరి వర్గల్ ఫ్రమ్ సిద్దిపేట, నిక్మార్ ఫ్రమ్ షామీర్పేట. సో ప్రహరీ కబులు అంటే ఏం లేదు, డ్రగ్స్ నివారణ కోసం అని చెప్పేసి పాఠశాలలో ప్రభుత్వము గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థుల బృందాల పేర్లు. బడి పిల్లలకి తిథి భోజనం అండి. తిథి అంటే మన చావు తిండి కాదు, ఇక్కడ ఎండిఎం లోపల న్యూ ప్రోగ్రామ్. అంటే మన ఊర్లో స్కూల్ ఉన్నప్పుడు, మన బర్త్డే కావచ్చు, స్పెషల్ సందర్భాలు ఉన్నప్పుడు సో పాఠశాల విద్యార్థులకి నువ్వు ఆ ఫుడ్ని ఆఫర్ చేయవచ్చు. అయితే ఫుల్ ఆఫర్ చేయవచ్చు, అంటే మొత్తం ఫుడ్ నువ్వు పెట్టచ్చు, లేకుంటే వాళ్ళు తిన్నాక స్వీట్స్ లాంటివి ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ కొత్త ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ లోపల నిర్మిస్తున్నాము. సో స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనులు ఇది ఒకటి అండి. డ్రోన్స్ ద్వారా మనం తెలంగాణ లోపల సో మెడిసిన్స్ అందిస్తున్నాము. సో బీబీ నగర్ ఎయిమ్స్ అండి, దీనికి ఢిల్లీ ఐసీఎంఆర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకి అన్ఫార్చునేట్లీ మనకి మయోనిస్ని బ్యాన్ చేసిండ్లండి. సో 1 year పాటు బ్యాన్ చేసిండ్లు. అయితే అన్ఫార్చునేట్లీ ఎందుకోసం అంటే మయోనిస్ హెల్త్ ఆర్ అన్హెల్త్ నాకు తెలియదు మొత్తం మీద, కానీ వైట్ ఎగ్ని ఫోకస్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో వైట్ ఎగ్తో తయారు చేస్తున్నాం కరెక్టే, కానీ వైట్ ఎగ్స్ అనేది అన్హెల్తీ కాదు, ఇట్ ఈస్ మోస్ట్ బయో అవైలబిలిటీ ఉన్న ఫుడ్ అండి మనకి అని చెప్పేది. ప్రోటీన్ సోర్సులలో ఈజీగా డైజెషన్ అయ్యే సోర్సు వైట్ ఎగ్స్. మనకి అంత మంచి సోర్స్ని మనము బ్యాన్ చేస్తున్నామంటే వైట్ ఎగ్స్ బ్యాన్ చేయలేదు. మయోనీస్లో మనకి వైట్ ఎగ్స్తో పాటు ఇంకా వేరే పదార్థాలు ఉంటాయి కదా, వాటి వల్ల మనకి బ్యాడ్ అవుతుంది. బట్ మన టీవీ వాళ్ళు సో వైట్ ఎగ్స్లో అని అట్లా ఎక్కువ చేస్తున్నారు. జనరల్లీ మీరు గుర్తుపెట్టుకోండి, సో చికెన్ తింటే ఏం కాదు, చికెన్తో పాటు వచ్చే ఆయిల్ ఏది ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కదా, సో అది కానీ ఎక్స్ట్రా ఫుడ్ కలర్స్ కానీ వాటి వల్ల హెల్త్ ఇష్యూ అవుతుంది, చికెన్ వల్ల కాదు మనకి. మనం ఇదంతా మర్చిపోతాము. సో ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎక్స్ట్రా తింటావు కదా, అదంతా మర్చిపోతాము, చికెన్ మిన్నం పెట్టేస్తాం అన్నీ కూడా. సో నెక్స్ట్ చూస్తే ప్రాజెక్టు స్వాస్థ్య అని చెప్పేసి ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉన్నది. టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ అని చెప్పేసి టీబీ లేకుండా ఈ 3 ప్రాంతం లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటి పిర్జాదిగూడ, పోచారము, బొడుప్పల్. సో నెక్స్ట్ 5 ఆరోగ్య కేంద్రాలకి NQAS గుర్తింపు వచ్చింది. ఇది జూన్ మాసం అండి, మీ ఇష్టం, అంతగా అవసరం లేదు. ఐ ప్రిఫర్ స్కిప్ చేయండి, బట్ ఒకసారి చూసుకోండి స్కిప్ చేసే ముందు. ఇవి ఆరోగ్య సూచికలు ఉందా అండి ఇక్కడ. సో మీరు 1 మార్క్ అయితే వస్తుందండి, పేపర్ 3లో వస్తుంది. MMR 43 ఉంది, ఇండియన్ 97 అండి. IMR, అండర్ 5 MR, NMR, TFR, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, దినాల రేటు, మరణాల రేటు, ఇవి చూసుకోండి కంపల్సరీ. తెలంగాణ ప్లస్ ఇండియా సర్వే పుస్తకాల్లో ఉన్నది. నెక్స్ట్ మదర్ చైల్డ్ హెల్త్ కిట్ అండి. ఇది మనకు సో ఇప్పటి నుంచే ఉంది, బట్ ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఇప్పటి వరకు ఎంత అని చెప్పేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సర్వే ప్రకారం చూస్తే 14.95 లక్షల కోట్లు అండి, లక్షల కిట్ సారీ. సో ఇది ఒకసారి ఫోకస్ చేయండి. 15 lakhs కిట్స్.
సో పోషణ కిట్స్ ఏమో ఇది సో మనకి ఎంత అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, జస్ట్ అవి ఏంటని చెప్పేసి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సో ఇవి కూడా అమ్మ కోసము, ఇది ఓల్డ్ స్కీమ్ అండి, ఇవన్నీ ఓల్డ్ పేపర్ ఇది. బట్ ఒకసారి చూసుకోండి, అంటే నేను చెప్పేది 23rd కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ వెరీ వెరీ ఫేమస్. సో ఇది కొద్ది వరకు మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ అని చెప్పేసి, సో ఇక్కడ చూస్తే 40.62 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందట. ఇది కొంచెం ఫోకస్ చేయండి. 24-25లో 12 కోట్ల పని దినాలు. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి మనకి. డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే జనరేటెడ్ పనిని కల్పించిన డిస్ట్రిక్ట్ లోపల చూస్తే సో నల్గొండ, సంగారెడ్డి అచీవ్మెంటు సో టార్గెట్తో పోలిస్తే ఎక్కువ ఉన్నది మనకి. సాధించింది ఎంత అని చూస్తే ఫస్ట్ 2 డిస్ట్రిక్ట్ చూస్తే భువనగిరి అండి మనకి. ఇది ఫోకస్ చేయాలి. స్వచ్ఛ భారత్ మిషన్ని సో ఇవి కొంచెము గణాంకాలు అంటే ఓడిఎఫ్ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి. 8990 విలేజ్లు. చేయూత పింఛన్లు మొత్తం 11 కేటగిరీలో ఇస్తున్నారా? సో 10 కాదు, ఎస్ మొత్తం 11 ఉన్నాయి. బీడీ కార్మికులు 2 టైప్స్ కాబట్టి ఈజీగానే 11 వస్తుంది. 43 lakhs అండి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఫేమస్. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అంటే వెనుకబడే జిల్లాలు అని చెప్పేసి. ఇలా మొత్తం మూడు ఉన్నాయి. కుమరం భీం, కొత్తగూడెం అండ్ మూడుగు అని చెప్పేసి కొత్తగా డిస్ట్రిక్ట్ ఏర్పడింది. బ్లాక్ ప్రోగ్రామ్ లోపల 10 బ్లాక్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ చూస్తే తిర్యాని, ఆసిఫాబాద్, నార్నూర్ ఫ్రమ్ ఆదిలాబాద్. తిర్యానికి మనకి నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంకింగ్ లోపల ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ లోపల ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. సో వెరీ వెరీ ఫేమస్. ఇండియా మొత్తంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మనకి, తిర్యానికి వచ్చింది బ్లాక్ ప్రోగ్రామ్ లోపల. నెక్స్ట్ సో 18 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏర్పాటు చేస్తున్నారట. సో ఇది మన కరెంట్ అఫైర్స్ అండి. సర్వే లోపల మాత్రం మనకి ఏముందంటే 10 మాత్రమే ఉన్నది. నెక్స్ట్ సో నక్ష అని చెప్పేసి ఉన్నది. నక్ష అంటే మనం ఏమైనా సింపుల్ చెప్పాలంటే సర్వే చేస్తుండండి. అర్బన్ ప్రాంతం లోపల ప్రతి ఇల్లు, ప్రతి ఆస్తి సర్వే చేస్తున్నాం అంతే. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు కరెంటు. సో ఈమె అంజలి అని చెప్పేసి లేఖ రాస్తే లేఖను అమలు చేస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇండియాలో సెకండ్ పొడవైన బ్రిడ్జ్ అండి. సో 64 meters మనకి ఫ్లైఓవర్ అట్ ఇది. దీన్ని మెకాలై ఒక మిశ్రమ లోహం అది దాంతో నిర్మించారు. సో ఇక్కడ మనం చూస్తే కరెంట్ అండి. మార్చి 14న ఇది కరెంట్ అఫైర్స్. బట్ ఇది తెలంగాణ మ్యాగజైన్ జూన్లో ఉందట. ఇదేమో సర్వే పుస్తకం మనకి. మార్చి 14న ఏమైంది అంటే అత్యధిక వినియోగం జరిగింది. మార్చి 8న డిమాండ్ ఎక్కువ ఉంది మనకు. నెక్స్ట్ కనెక్షన్లు చూస్తే ఇట్ట సో అత్యధికంగా ఏమున్నాయి కరెంట్ లోపల, ఇది ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తుంది. గృహ కనెక్షన్స్, వ్యవసాయము, పారిశ్రామిక. ఇది మనము జనరల్లీ గెస్ చేస్తే తప్పు పెడతాం కాబట్టి చదవాలి మనం కంపల్సరీ. మొత్తం కనెక్షన్లో చూస్తే అత్యధికంగా మనకు హైదరాబాదే ఉంటుంది, అత్యల్పంగా కుమరం భీం ఉంటుంది. సో ఇది మూలకు ఉంటుంది కాబట్టి కనెక్షన్స్ అయితే తక్కువ ఉంటాయి. నెక్స్ట్ గృహంలో చూస్తే ఎక్కువ ఉన్నది మేడ్చల్. సో మేడలు అంటే గృహాలు తక్కువ. నెక్స్ట్ చూస్తే అంటే శాతం పరంగా ఇది, సంఖ్యాపరంగా చూస్తే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు శాతం పరంగా నాగర్ కర్నూల్, సంఖ్యాపరంగా నల్గొండ. సో నల్లరేగడి కాబట్టి మనకి ఎక్కువ ఉంటున్నాయి. పారిశ్రామిక పరంగా మనం చెప్పొచ్చు శాతం సంఖ్య 2 హైదరాబాదే ఉంటాయి. మొత్తం మీద చూస్తే సంఖ్యాపరంగా గృహాలు దాంతోపాటు ఇండస్ట్రియల్ హైదరాబాద్ ఉంటే అగ్రి ఏమో నల్గొండ ఉంది. శాతం పరంగా మనకి మేడ్చల్ అని చెప్పేసి గృహం అయితే, వ్యవసాయం ఏమో నాగర్ కర్నూలు అని చెప్పేసి ఉన్నది. అది బాగా ఫోకస్ చేయండి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. రవాణా కూడా గ్రామీణము, రాష్ట్రము, జిల్లా, జాతీయ. ఇక్కడ ఏది ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఈ సారథి వాహన్ పోర్ట్లో తెలంగాణ 29 స్టేట్గా జాయిన్ అయిపోయింది. దాంతోపాటు మనకి ఈ స్క్రాపింగ్ పాలసీ అని చెప్పేసి 15 years పైబడితే ఇట్ ఈస్ ఆప్షనల్. నువ్వు స్క్రాపింగ్ చేయకుంటే ఫిట్నెస్ మళ్ళీ ఎంచుకోవాలి 5 ఏళ్ళకు. 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ స్క్రాపింగ్ చేయకుంటే మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. మొత్తం మీద ఒక లైఫ్ చూస్తే వాహనం 25 years ఉంటుంది. పబ్లిక్ రవాణా వెహికల్స్ మాత్రము
ఐటీఎస్ ఉంటే వాళ్ళు స్క్రాపింగ్ చేస్తారు, వాటికి ఆప్షన్లు అయితే లేదు. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీస్కి అద్దె ఇస్తారట. సో కరీంనగర్లో అండ్ మహబూబ్ నగర్లో. నెక్స్ట్ ఈ పేజ్ వచ్చేసి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అండి మనకి. అంటే మే కంటే ముందు కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయకండి, డబుల్ డెక్కర్ ఫోకస్ చేయండి కానీ మరీ ఎక్కువ ఫోకస్ చేయకండి. సేమ్ ఇవి 3 కూడా అదే పేజ్లో తీసుకున్నాను. ఎందుకు అంటే ప్రశ్న రావచ్చు ఎకనామీ లోపల అని చెప్పేసి. సో పరిశ్రమలు మనం చూస్తే వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండస్ట్రీ అండి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి వర్చువల్గా సీఎం స్టార్ట్ చేస్తాడు లలిత కళాతోరణం లోపల. ఐఐహెచ్డికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు. దక్షిణ కొరియాకి మనము భారజలం అనేది ఎగుమతి చేస్తున్నాము ఖమ్మం నుంచి. సో కొత్తగూడెం నుంచి మనకు కొత్తగా మారింది కాబట్టి. SCCL 23-24 ఇయర్లో 70.02 మిలియన్ టన్స్ బొగ్గు ఉత్పత్తి చేసిందండి. రికార్డ్ ఏం కాదు, బట్ చూసుకోండి. టీ ప్రైడ్ SC/ST ఉమెన్ PHC వాళ్ళకి లోన్స్ ఇస్తుంది. సో ఇక్కడ చూస్తే మంజూరు చేసింది మాత్రం ST వాళ్ళకి ఎక్కువ అండి. సో ఇది మనకి ఇట్లా ప్రశ్న వస్తుంది, సామాజిక స్థితి పరంగా వస్తుంది. ST ఎక్కువ, SC ఇంకొంచెం తక్కువ, PHC ఇంకొంచెం తక్కువ. స్టార్టెక్స్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ మనకి జహీరాబాద్ లోపల సంగారెడ్డి. సో ఐస్ క్రీమ్ చాలా హాట్గా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హాట్సన్ కంపెనీ. ఎగుమతులు అండి, ఇది మన కంప్లీట్గా సో సర్వే పుస్తకం మనకి. సో ఇవి చూస్తే ఎగుమతులు వచ్చేసి 22-23 లోపల మొత్తము 3.33 లక్షల కోట్లు అండి. సేవల రంగము సింహభాగము 72% ఉంటే మిగతాది వస్తువులు ఉంది, గూడ్స్ ఉన్నది. సో వస్తువులలో మనకి హైయెస్ట్ చూస్తే ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్, సెకండ్ ఏమో ఆర్గానిక్, థర్డ్ ఏమో ఇది సో ఎయిర్ స్పేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో గమ్యస్థానాలు ఏంటి అంటే మనం ఎక్కువ దేనికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? USA, UAE ప్లస్ చైనా. ఇండియా కూడా సేమ్ ఇవే దాదాపు, నెదర్లాండ్ అని చెప్పేసి ఉంటాయి చైనా ప్లేస్లో. జిల్లాలు చూస్తే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. అది పెద్ద ఇది మళ్ళీ వచ్చింది పేజీ. 3 టైమ్స్ వచ్చింది సేమ్ పేజీ. 4 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ పేజ్ తప్పు ఉన్నదండి మనకు. ఇన్ఫ్యాక్ట్ ఇది కాదు, ఇది 4th ప్లేస్ ఏముంది మొత్తం మీద. ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో పరిశ్రమలు అండి, ఇది వెరీ వెరీ ఫేమస్. ఇండియా సెకండ్ నేవీ రాడర్ స్టేషన్ వెరీ లో ఫ్రీక్వెన్సీ. సో దామగుండం లోపల ఏర్పాటు చేస్తున్నాము. ఇది సెకండ్ ఇది అండి. సో ఫస్ట్ చూస్తే మనకి కట్టబొమ్మన్ ఫ్రమ్ తమిళనాడు. ఎందుకోసం ఇది ఏర్పాటు చేస్తున్నామంటే ఇండియన్ ఓషన్ రీజన్ లోపల జలంతర్గామి వాటితోని మనకి సమన్వయం కావాలి కాబట్టి ఇది ఏర్పాటు చేస్తున్నాము. సో 4th సిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ముచ్చర లోపల ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఇండియాలో ఫస్ట్ నెట్ జీరో కార్బన్ సిటీ కావచ్చట. దీని ప్రేరణ ఏంటంటే మనకి ఇంచైన్ అని చెప్పేసి సౌత్ కొరియా తెలుసు ఆల్రెడీ. సో టీ బ్రిడ్జ్, టీ స్కేల్, ఓల్డ్ కరెంట్ అఫైర్స్. ఇది వెరీ ఫేమస్ బట్ ఓల్డ్ కరెంట్ అఫైర్స్. ఇది అతిపెద్ద MSME ఇండస్ట్రియల్ పార్క్. ఇది 23rd ఇయర్ కరెంట్ అఫైర్స్. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి దండు మల్కాపురం అని చెప్పేసి. ప్లగ్ అండ్ ప్లే అంటే మనకి సో నువ్వు భూమి ఏర్పాటుకు అవసరం లేదు, బిల్డింగ్ నిర్మాణం అవసరం లేదు, అంతా వాళ్ళే ఇస్తారు, నువ్వు వెళ్ళి ప్లగ్ పెట్టుకొని పని చేసుకోవచ్చు. సో ఫస్ట్ AR/VR ల్యాబ్ అని చెప్పేసి ఇది ITI కరీంనగర్ మనకి దాని లోపల స్థాపించాము. మన బండి సంజయ్ గారు MP ల్యాడ్స్ స్కీమ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ కాలేజీ ఫ్రమ్ హైదరాబాదు WHO కింద ట్రెడిషనల్ మెడిసిన్ ఒప్పందం చేసుకుంది. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ అండి. ఫస్ట్ మనకి జామ్నగర్ లోపల ఉంటుంది. సో WHO యొక్క ఒప్పందం చూస్తే మనకి జామ్నగర్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ అంతే. తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్ల ఉంది కదా, అది క్లోజ్ అయిపోయిందండి మనకు. ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మనకు తెలుసు, వాళ్ళకి డిస్కస్ చేసిన ఇంతకుముందే. సో పరిశ్రమలు అండి, బెటర్ టు స్కిప్ అంటే దక్షిణ కొరియా USA పోయినప్పుడు, దావోస్ పోయినప్పుడు చాలా ఒప్పందాలు చేసుకున్నాము. అందులో మనం ఇవి తీసుకున్నాము. ఎందుకోసం అంటే తెలంగాణ మ్యాగజైన్లో ఏవి ఉన్నాయో, సర్వే పుస్తకంలో ఏవి ఉన్నాయో అవి తీసుకున్నాం. ఒకసారి మీరు చూడండి ఏంటి. సో పరిశ్రమ పేరేంటి, దేశం ఏంటి, సరిపోతుంది. దీనిలో ఎక్స్ప్లెయిన్ అంటే ఏమి ఉండదు.
నెక్స్ట్ ఇక మనకు కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయినాయండి, అంటే సర్వే పుస్తకంలో ఉండే దాదాపు అయిపోయినాయి. ఇవంతా కరెంట్ అఫైర్స్ మనకి కంప్లీట్గా. ఓకే, సో బతుకమ్మకి గుర్తింపు వచ్చింది అమెరికా లోపల. జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు, దాంతోపాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలేహ్ నగరాలని చెప్పేసి ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపకల్పన మనకు జేఎన్టీయు ఫైన్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్కి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్. దశాబ్ది బోనాల ఉత్సవాలు 10 years అయిపోయింది కాబట్టి మనకి వాట్సాప్లో ఉంది. భారతీయ కళా మహోత్సవం అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్. మనకి ప్రశ్న వస్తుందండి, రాష్ట్రపతి నిలయం లోపల రాష్ట్రపతి ప్రారంభించింది. ఉద్దేశం ఏంటి అంటే జరిగేది హైదరాబాద్లో అయినప్పటికీ నార్త్ ఈస్ట్ రీజనల్ కళాకారుల యొక్క డెమాన్స్ట్రేషన్ కనిపిస్తుంది. ఈ స్కీమ్ ఎందుకోసము అంటే ఈ కళా మహోత్సవం అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా వివిధ దేశంలో ఉన్న కళాకారులని వేరే ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు అన్నట్టు. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఇండియా అంతా ఒకేట అని చెప్పేసి భావన కల్పిస్తాం. సేమ్ ఇటువంటి స్కీమ్ మనకి తమిళ్ సంగమం అని చెప్పేసి ఉంటుంది. తమిళ్ సంగమం అని చెప్పేసి ఇది సౌత్ ఇండియా నార్త్ ఇండియా మధ్య పనిచేస్తుంది. దేనికోసం అంటే కనెక్షన్ కోసం అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే ఇది మీరు ఆన్సర్ చేయండి. తమిళ సంగమం అనేది ఏ మినిస్టర్ కింద పనిచేస్తుంది? బ్రహ్మలిపి మనకు కనిపించిందట చాలా ప్రాంతం లోపల. సో మండమెలిగ పండగ అది ఫోకస్ చేయండి. సో ధనాల కోట వైకుంఠం అని చెప్పేసి పర్సన్ పేరు మనకి వార్తల్లో ఉన్నది. నకాషి కళకి ఫేమస్ చిరియాల పెయింటింగ్స్ లోపల మన పిఎం మోడీ గారు మన్ కీ బాత్ లోపల ప్రస్తావన చేయడం జరిగింది. సదర్ దీపావళికి మనకి వార్తల్లో ఉంటుంది. దున్నపోతు పూజ. సో ఇది యాదవులు దీపావళి తర్వాత ఆడే గేమ్ అండి. దండారి పండగ రామ్జీ గోండు అండ్ కోలం వాళ్ళు ఆడతారు దీపావళికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ అని చెప్పేసి రీస్టోర్ ఈవెంట్ చేస్తుంది అగా ఖాన్ ట్రస్ట్ అండి. సో ఫస్ట్ జియో హెరిటేజ్ సైట్, ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్స్ బట్ మనం ఫోకస్ చేయాలి. పాండవుల గుట్ట అని చెప్పేసి జయశంకర్ డిస్టిక్ లోపల ఉన్నది. నెక్స్ట్ ఇది మరీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్, వాటిని స్కిప్ చేయండి ఆ పేజ్. ఇది పోచంపల్లి ఇక్కత్ జిఐ పునరుద్ధరణ మాకు తెలుసు ఆల్రెడీ. లాడ్ బజార్ గజలు 17th జిఐ ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ. సో మల్లన్న జాతర, ఇవన్నీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్. భూ సర్టిఫికేటు, పాత పంటల జాతర, ఇవన్నీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్. అంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనకి, లేదా మే కంటే ముందున్న కరెంట్ అఫైర్స్. మనకి ఎక్కువగా మీరు కరెంట్ అఫైర్స్ అంశాలు జూన్ నుంచి బాగా ఫోకస్ చేయండి. సో జాతర మనకి వార్తల్లో ఉంది, రాష్ట్ర గీతం వార్తల్లో ఉంది, ఇవన్నీ ఓల్డ్ అండి. సో పిఎం నరసింహరావు పుస్తకము, ప్రసాద్ స్కీమ్ లోపల మనకి సో లాస్ట్ టైము బల్కపేట ఎల్లమ్మ వచ్చింది. అయితే మన వెమ్లవాడ కూడా చేర్చలేదు కానీ మనకి సో ఎవరు బండి సంజయ్ గారు మొన్న చెప్పడం జరిగింది, బట్ మనకి అఫీషియల్ సైట్లో అయితే లేదండి. నెక్స్ట్ చూస్తే రజాకర్ మూవీ. సో ఇది అంతగానో ప్రశ్న అవసరం లేదండి, ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్స్. అంటే 24 years కానీ మే కంటే ముందున్న కరెంట్ అఫైర్స్. సో ఈ పాత్రలు ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవద్దు కానీ జస్ట్ ఒకసారి ఆ డైరెక్టర్ పేరు అట్లా చదవడం సరిపోతుంది. గద్దర్ జయంతి కానీ ఇవన్నీ ఓల్డ్ అండి. నాగవ జాతర కానీ, సింగరాయ జాతర కానీ, సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ఫేమస్. సో ఇది కొంచెం ఫోకస్ చేయండి. టీ ఆఫ్ ఫోలియో అని చెప్పేసి 267 సేవలు అందిస్తుంది. టీ వ్యాలెట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫస్ట్ డిజిటల్ వాలెట్. సాఫ్ట్నెట్ మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని అందిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సాఫ్ట్నెట్ వాళ్ళు మనోమిత్ర కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మానసిక సమస్య ఏమైనా ఉంటే గిట్ట వాళ్ళు తగ్గిస్తారట, మనం ఫోన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు. సో జనవాణి ఒక మొబైల్ యాప్. QR కోడ్ ATM సిద్దిపేట. సో టీ రైడ్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇవన్నీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్. ట్రావెల్ సేఫ్ ఇవన్నీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్ మీన్స్ జూన్ లేదా అంతకంటే ముందున్న కరెంట్ అఫైర్స్. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ మనం పెంచుకునే వాళ్ళకి తెలుసు మీకు. ఇది ఫేమస్ అండి, WEP తెలంగాణ చాప్టర్ అని చెప్పేసి ఫేమస్. ఏంటి అంటే ఈ నీతి ఆయోగ్ అనేది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం అని చెప్పేసి సో కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ లోపల ఫస్ట్ వెబ్ని స్టార్ట్ చేసింది వీహబ్ ఆధ్వర్యం లోపల. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ పేరు. మహిళా శక్తి క్యాంటీన్స్ చూస్తే మనకి సో ఇది మహిళా శక్తి స్కీమ్ ఉంది కదా, దాంట్లో భాగమే సీతక్క శాంతకుమార్ స్టార్ట్ చేసిండ్లు సచివాలయం లోపల.
అయితే సర్వేలో 150 ఇచ్చాడు, బట్ మనకి అన్ని పేపర్లో కానీ తెలంగాణ మ్యాగజైన్లో కానీ 151 కనిపిస్తుంది. సో కాటమయ్య రక్షణ కవచం కిట్ వెరీ ఫేమస్ మనకి. లష్కర్ గూడలో స్టార్ట్ చేయడం జరిగింది. సో మలావత్ పూర్ణ అని చెప్పేసి ఆమె స్ఫూర్తిగా తీసుకుని దీన్ని స్టార్ట్ చేశారు. 1 విలేజ్ 1 మీ సేవ లాంటిది ఏర్పాటు చేస్తారట త్వరలోనే. నెక్స్ట్ తేజస్ అండి, ఇది యువతకి ట్రైనింగ్ ఇస్తుందండి. సో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, యువతకి ట్రైనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీ చూస్తే సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం. నేను అవార్డ్స్ని మొత్తం 3 రకాలు ఇచ్చినండి. ఒకటేమో ప్రముఖుల పేరుతోని, సెకండ్ది తెలంగాణకే వచ్చినాయి కానీ జాతీయ స్థాయి అవార్డు, మిగతాయి టుమ్రీ అవార్డ్స్, ఇతర అవార్డ్స్ అని చెప్పేసి. లక్ష్మణ్ బాబు పురస్కారం 3కి వచ్చింది ఈసారి. ఎన్ఎం మాధవి అని చెప్పేసి పిలుస్తాం, కొంచెం ఫోకస్ చేయండి కంపల్సరీ. ఎన్ఎం మాధవి, సంతోష్ కుమార్, గడ్డం బాలయ్య అని చెప్పేసి ఏ కేటగిరీలో వచ్చింది. సో తెలియ రుమాల్ అట్లా మనకి కొన్ని ఉంటాయి కదా. నెక్స్ట్ సినారే నేషనల్ లిటరేచర్ అవార్డ్ అని చెప్పేసి శివశంకరి తమిళనాడుకు వచ్చింది, ఇది ఫేమస్. దెర్ ఈస్ అనదర్ సినారే అవార్డు, ఇదేమో లక్ష్మీప్రసాద్కి వచ్చింది, రసమయ సంస్థ ఇస్తుంది. 2 అవార్డ్స్ కానీ. సో ఇది ఫేమస్, ఎక్కువ ఇది ఫోకస్ చేయండి. నెక్స్ట్ కృష్ణమాచార్యుల అవార్డు, సో జగన్నాథంగా వచ్చింది, సిరిసిల్ల అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్. దెర్ ఈస్ అనదర్ కృష్ణమాచార్యుల అవార్డు, ఇది సాహిత్య బహుమతి అండి. దీన్ని కృష్ణదేవరాయ వాళ్ళు ఇచ్చారు అందశ్రీకి, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కాబట్టి. కాళోజీ అవార్డు నల్లిమేల భాస్కర్కి వచ్చింది, ఇతనికి అంతకుముందు 2013 లోపల సో సాహిత్యం లోపల అనువాదం అవార్డు వచ్చింది. సో స్మారక శిలలు అని చెప్పేసి పుస్తకము అనువాదం చేయడం జరిగింది. సో ఇది మనం ఫోకస్ చేయండి, బాగా ప్రశ్న వస్తుంది. ఇవి అవార్డ్స్ అండి. నెక్స్ట్ చూస్తే మన వాళ్ళే కానీ జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చాయి. డాక్టర్ రఘురామ అని చెప్పేసి పిలుస్తాం, అంతర్జాతీయ శస్త్రచికిత్సల యొక్క సమాఖ్యకి ఫెలోషిప్ వచ్చింది, డబ్బులు అయితే వస్తాయి. బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డ్ సోమశీల స్పిరిచువల్ కేటగిరీ, వెల్నెస్ కేటగిరీ. నిర్మల్ లోపల క్రాఫ్ట్ కేటగిరీ. ఫిల్మ్ఫేర్ అవార్డ్ అండి, సో బలగంకి వచ్చింది, వేణు అని చెప్పేసి డైరెక్టర్. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అండి, సో మనకి రమేష్ కార్తిక్ నాయక్ వచ్చింది, బంజారా కమిటీ అని చెప్పేసి. సో దావులో అని చెప్పేసి విషాద గీతాలు రాయడం జరిగింది. ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అని చెప్పేసి 24 ఇయర్లో ఒక్కరికి వచ్చింది పోలీస్కి, ఆయన కూడా మన చదువు యాదయ్య అని చెప్పేసి పిలుస్తాం. ఈ పన్నుల రీఫార్మ్స్ లోపల మనకి కాంసం వచ్చిందండి మనకు. సైబర్ కేసుల విషయంలో తెలంగాణ సమన్వయ ప్లాట్ఫామ్కి అవార్డు వచ్చింది. నెక్స్ట్ పొన్నం సత్తయ్య, ఇది స్కిప్ చేయండి, పెద్దగా అవసరం లేదు. తెలంగాణ జీవన్ ధన్కి ఉత్తమ పురస్కారం వచ్చింది, వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అని చెప్పేసి యువ పురస్కారాలు మనకి కృష్ణమూర్తికి రాధాకృష్ణ గంటికి వచ్చింది. విజ్ఞాన్ పురస్కారాలు ఇండియా అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ది బెస్ట్ అవార్డ్స్ ఇన్ ఇండియా. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరికి వచ్చిందని చెప్పేసి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ యొక్క కెప్టెన్ చైర్ పురస్కారము నాగేశ్వర రెడ్డికి వచ్చింది, మిగతా అంతగా ఫేమస్ అవసరం లేదు. సో గ్రామ్ స్వరాజ్ అవార్డు మరియపురం ఫ్రమ్ వరంగల్, మొత్తం 6 విలేజ్కి ఇస్తే ఇండియా లోపల 1 ఆఫ్ ది విలేజ్ తెలంగాణ. గ్రీన్ యాపిల్ అవార్డ్స్ ఇవి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అండి మనకి, లాస్ట్ ఇయర్ మార్చ్లో ఏప్రిల్ మే కరెంట్ అఫైర్స్. సో ఇది కొంచెం ఫోకస్ చేయండి. బెస్ట్ అడ్వెంచర్ అవార్డు అనేది కన్నాబాయికి కోలం పేఈటీమే కుమరంభూమి డిస్టిక్ లోపల. అవార్డు కంటే ఈమె ఎందుకు పనిచేస్తుందంటే తెలంగాణ అడ్వెంచర్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పద్మాలని స్కిప్ చేయండి, ఒక్కసారి చూడండి సరిపోతుంది, మరి జనవరి ఓల్డ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ బుక్స్ అండి. సో నేను వీటిని ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను క్లాస్ని. ఎందుకోసం అంటే మరీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి, ఇక్కడ విశ్లేషణ చేయక అంశాలు ఇక్కడ ఏమీ లేవు. సో బుక్స్ జస్ట్ ఏం చేయాలి, మీరు బుక్స్ అండ్ రైటర్ని ఫోకస్ చేయండి. మనకి పేపర్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు. నియామకాలండి, జస్ట్ ఏ ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ. పర్సన్స్ అని చెప్పేసి ఈ పేజీలో మొత్తం మంది చనిపోయినండి, మొత్తం చనిపోయినలు. సో అన్ఫార్చునేట్ తెలంగాణ యొక్క కళల రంగంలో ఫేమస్ అనదగ్గ వాళ్ళు మరణించారండి. కిషన్ రావు, గడ్డం వెంకటయ్య, కనకరాజు, నటేశ్వర శర్మ, రామచంద్రయ్య, జిట్ట బాలకృష్ణారెడ్డి, కుట్నాగ్ జంగు, వీళ్ళంతా వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ అండి. అందరూ మరణించారు 24 ఇయర్లో.
కాబట్టి ఫోకస్ చేయండి ఒకసారి. వీళ్ళేమో చనిపోలే కానీ వార్తల్లో వచ్చారు. వీళ్ళంతా కూడా ఎవరు ఈ పేపర్లో ఉన్న వాళ్ళు చనిపోలేదు, సో వార్తల్లో వచ్చారు. ఒకసారి పర్సన్ ఎవరు, ఎందుకు వార్తల్లో ఉన్నాడు, నోట్స్ క్లియర్గా ఉంది, సరిపోతుంది. రైటింగ్ ఇంత చెత్తగా ఎందుకు వచ్చిందంటే వాస్తవంగా నేను ఇది చాలామంది ఆఫ్లైన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను 1 నైట్లో ఇదంతా రాసిన అండి, 1 నైట్లో. కాబట్టి కొంచెం ఫాస్ట్ రాయడం జరిగింది, టైం లేక మనకి. సంజాయిషి ఏం అవసరం లేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ మై మిస్టేక్ అంతే, మనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ అంతా ఇది ఉండే కాబట్టి మన టైం లేక ఫాస్ట్ రాసినాం అంతే. ఇట్ ఈస్ మై మిస్టేక్ ఓన్లీ. ఈ ఆవిష్కరణలు అంటే కంప్లీట్గా ఈ పేజ్ మొత్తం ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అండి. అంటే మే కంటే ముందు మనం క్లాస్ చేసి ఉన్నాం, గ్రూప్ 1 ఫిలిమ్స్ కంటే ముందు ఆ క్లాస్లో ఇది కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూడకండి, సాహసం చేయకండి, గ్రూప్ 3 కంటే ముందు అవసరం లేదు. స్పోర్ట్స్ అండి. తెలంగాణ స్పోర్ట్స్ లోపల ఎవరు ఏ అవార్డు సాధించారు, ఎవరు ఎక్కడ గెలుపొందారు, ఆట ఏంటి, ఆటగాళ్ళు ఎవరు, ఎనఫ్. క్యాబినెట్ సబ్ కమిటీ అండి. ఎస్సీ ఉపవర్గీకరణ ఉన్ను రేషన్ కార్డ్స్ ఏమో ఉత్తమ్, మిగతావంతా మొత్తం బట్టి. సో ఇవి వివిధ కమిటీలు అండి, కొంచెం ఫోకస్ చేయండి, ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గద్దర్ పురస్కార్ కమిటీ ఉన్నది కదా, వైస్ చైర్పర్సన్ వెంకటరమణారెడ్డి అంటే దిల్ రాజు, ఈయన ఒకటే. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్, సో వన్ ఆఫ్ ది ఫేమస్ కమిషన్. సో ఎస్సీ ఉపవర్గీకరణ కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ప్రశ్న వస్తుందండి. ఈ ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి ఈ అఖ్తర్ కమిషను జనాభా లెక్కలు ఏవి తీసుకుంటుంది, 1971, 2011, విచ్ ఈస్ ది కరెక్ట్, మీరు ఆన్సర్ చేయండి. ఈ కమిషన్స్ అండి, సో మీరు ఏం చేయాలంటే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్, తర్వాత తెలంగాణ వ్యవసాయ కమిషన్, బీసీ కమిషన్. సో సభ్యులు ఎవరు, చైర్పర్సన్ ఎవరు, సరిపోతుంది. టూరిజం పర్పస్ మనకి ఒక 3 ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తే తెలంగాణ దర్శిని అని చెప్పేసి ఉన్నది. ఇది పాఠశాల స్థాయి కాలేజీ వాళ్ళకి తెలంగాణ విషయంలో టూరిజం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఐకానిక్ టూరిజం సెంటర్స్ అండి 3, రామప్ప, నాగార్జున సాగర్, నల్లమల. సో పేర్లు మార్పు అండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ పేర్లు అంతకుముందు ఏముండే, కొత్త పేర్లు ఏమొచ్చినాయి. హైడ్రా, మీరు హైడ్రా మీద మరీ ఎక్కువ ఫోకస్ చేయకండి, ఇట్ ఈస్ ఎనఫ్. సమ్మిట్స్ అండి. సమ్మిట్ ఏంటి, ప్లేస్ ఏంటి, థీమ్ ఏంటి, డైలీ సీఏలో వచ్చిన అంశాలే. మరీ క్వశ్చన్స్ని ఎగ్జామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మరీ అవసరం అనుకుంటే నేను గ్రూప్ 2కి కంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, గ్రూప్ 3 అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడైతే సాహసం చేయొద్దు. షార్ట్ నోట్స్, షార్ట్ క్లాస్, ఇట్స్ ఎనఫ్. దిస్ ఈజ్ నాట్ షార్ట్ నోట్స్ అండి. సర్వే పుస్తకంలో ఉన్న అంశాలని కవర్ చేసే విధంగానే ఉన్నది. కరెంట్ అఫైర్స్ విషయంలో అన్నీ కవర్ చేసినాం. సో ఇది ఫస్ట్ అండి. అంటే ఇండియా లోపల తెలంగాణ ఎందులో ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ అదర్స్ అని చెప్పేసి ఇక ఇవి కవర్. కానీ ఈ స్పీడ్ అంటే మనకు ఒకసారి ఫోకస్ చేయండి. ఎస్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఈఈ అంటే ఏంటి అని చెప్పేసి ఫోకస్ చేయండి. ఇవన్నీ అదర్స్ అండి. తెలంగాణ డిస్ట్రిక్ట్లు ఎన్ని, డివిజన్స్ ఎన్ని, మండల్స్ ఎన్ని, జెడ్పీలు, ఎంపీలు, జీపీలు, ఇవన్నీ ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇవన్నీ అదర్స్ అండి. సో బడ్జెట్ 24-25ని మరీ మీరు అనుకున్నంతగా ఇక్కడ ఏమి లేదండి. ఇక్కడ మామూలుగా సో వ్యయం అనేది వస్తుంది, క్వశ్చన్ మనకి పేపర్ 3లో వస్తుంది, పేపర్ 1లో వస్తుంది. క్యాపిటల్ ఎంత, రెవెన్యూ ఎంత అని చెప్పేసి. ఇక్కడ ఏమైందంటే రెవెన్యూ సర్ప్లస్ వచ్చిందండి 297 crores. ఇది ఫోకస్ చేయండి. ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఫోకస్ చేయండి. ఇండియా ఎకనామీ లోపల మనం క్లాస్ చేస్తాం బడ్జెట్ని. సో అప్పుడు మీకు అన్నీ మనం క్లాస్ చేసిన వాస్తవంగా. సో బడ్జెట్ మనకు క్లాస్ ఉంది, ఎకనామీ స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఈ ఒక్క పేజ్ ఎనఫ్ అండి బడ్జెట్కి. రిపోర్ట్స్ ఒకటే రిపోర్ట్ ఉంది మన వార్తల్లో. ఇది సో ఈ జిఎస్డిపికి అగ్రి సెక్టారు వాటా ఎంత, ఇవేమో వాటాలు, ఇవేమో వృద్ధి రేట్లు. ఇది కరెంట్ ప్రైస్లో, ఇదేమో కాన్స్టెంట్ ప్రైస్ లోపల. ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నది. సో ఇండియా ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది,
నెక్స్ట్ ఇది కొంచెం ఫోకస్ చేయండి. జిఎస్టీ వృద్ధి రేట్ల లోపల తెలంగాణ ర్యాంక్ ఎంత? 3rd ర్యాంకు. కాన్స్టెంట్ ప్రైస్ లోపల ఎంత? 7th ర్యాంకు. తలసరి ఆదాయం లోపల 1st ర్యాంక్ గోవా, సిక్కిం, తెలంగాణ 3rdది. తెలంగాణ పిల్లగాడు గోవాపై సిక్కిపోయాడు అని చెప్పేసి డబ్బులు ఎక్కువ ఉంటే గుర్తుపెట్టుకోండి. సో జిల్లా స్థాయి సూచికలండి. కరెంట్ ప్రైస్ లోపల వస్తే ఆర్ఆర్ ఫస్ట్ ఉంది, హైదరాబాద్. ఇవన్నీ సేమ్ ఆర్డర్ తెలుసు మీకు. లాస్ట్ వచ్చేసి మూలు, కుమరంభీం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోపల సో రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఇన్కమ్ ఉంది. మన నేషనల్ ఇన్కమ్ లోపల తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే 5 times ఇదే డిస్టిక్ కలిగి ఉన్నది. సేమ్ అండి, హైదరాబాద్ సేమ్ మనకి. సో లాస్ట్లో వచ్చింది వస్తుంది వికారాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి 22nd, 23rd సర్వే పుస్తకాలు ఉన్నది. సో మనకి లేబర్ ఫోర్సు అంటే కార్మిక రంగం లోపల ఎంతమంది ఉపాధి ఉన్నది, ఎంతమంది జాబ్ని కోరుకుంటున్నారు. సో వాళ్ళు చూస్తే టోటల్ 66.5 ఉన్నది. గ్రామీణంలో 73 ఉన్నది, అర్బన్లో 55 ఉంది. సో మనకి అర్బన్లో తక్కువ ఉన్నది. ఫీమేల్లో మేల్ ఎక్కువ ఉన్నది. వర్క్ పాపులేషన్ రేషియో అంటే పనిచేస్తున్న వాళ్ళ యొక్క ఉపాధి చూస్తే 63 ఉన్నది గ్రామీణం లోపల. సో మొత్తం లోపల గ్రామీణ 71, పట్టణం 51. మేల్ 77, ఫీమేల్ 48 అండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే 4.6 ఉన్నది. ఇండియాది వచ్చేసి 3.2 ఉంటుంది ఇండియాది. మనం ఆల్రెడీ సో ఇన్ఫ్యాక్ట్ క్లాస్ ఆఫ్లైన్లో అయింది అది. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియా లోపల మనము PLFS డిస్కస్ చేసినాం. అది 23rd, 24 ఆ సర్వే. ఇదేమో 22nd, 23rd అండి మనకి. ఇది ఇండియాది, ఇది తెలంగాణది. తెలంగాణ MSME పాలసీ అండి. ఇది కొంచెం ఫోకస్ చేయని ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ ఒక 6 అంశాలని పరిష్కారం చేస్తుందండి. భూమి డెవలప్మెంట్ చేస్తుంది. అంతకుముందు ఎవరికి భూమి ఇచ్చేది కాకుండే. సో వాళ్ళకి ఇండస్ట్రియల్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. రుణం అనేది ఈజీగా ఇస్తున్నారు. ముడి సరుకులు అంటే మనకి సో సోర్స్ అందిస్తున్నారు. వ్యాపార మెలకువలు అందిస్తున్నారు. టెక్నాలజీ అందిస్తున్నారు. ఎక్స్పోర్టు లాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఈ 6టిని ఇంప్లిమెంట్ చేస్తారట. నెక్స్ట్ MSME లోపల చూస్తే ఇప్పటి వరకు చూస్తే ఎక్కువ ఎవరు అంటే జనరల్ కేటగిరీ ఎక్కువ, OBC, SC, ST తక్కువ ఉన్నారు. మహిళల వాటా చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ 58,644 అని చెప్పేసి ఉన్నది. ప్రతి 1000 మంది మహిళల కట్ట 3.1 మాత్రమే ఉద్యమ పోర్టల్లో నమోదు చేసుకోవడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ మనకి MSME చూస్తే గిట్ట సేవలు ఎక్కువ అందిస్తున్నాయి. సెకండ్ వచ్చేసి ఆహార పరిశ్రమలు. నెక్స్ట్ MSME లక్ష్యాలు ఏంటి అంటే వీటిని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమేమి వస్తాయి, కొంచెం విశ్లేషణ అవసరం అండి. ఈ రైటింగ్ మీకు అర్థం కాదు, లాస్ట్లో రాసిన నోట్స్ కాబట్టి. అంటే MSME అమలు చేస్తే ప్రభావం ఎలా ఉంటుందంటే GSDPలో MSME సహకారం అనేది 10% ఎక్కువ అవుతుందట, మరింతగా అవుతుంది ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే. TG-IPAS లోపల నమోదైన MSMEలు ఏటా 15% డెవలప్మెంట్ అవుతాయట అమలు చేస్తే. సో GDPకి ఏమో అంటే GSDPకి ఏమో 10%, TG-IPASలో ఏమో 15%. నెక్స్ట్ ఫలితాలు ఎలా ఉంటాయంటే సమగ్ర ఉపాధి కల్పన. ఈ సమగ్ర అంటే తెలుగు వాడు తప్పు, కానీ ఇంక్లూజివ్ అంటే ఇప్పుడు ఒకే దగ్గరనే వీళ్ళు స్థాపించకుండా వివిధ వర్గాల వారికి అవకాశం కల్పిస్తారు. అంటే SC, ST ఉమెన్ వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. ఇంక్లూజివ్ అంటే అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి పరిశ్రమ సెంట్రలైజ్డ్ కాకుండా సో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు వివిధ వర్గాల మధ్య అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సమానమైన ఆర్థిక వృద్ధి కల్పిస్తారు. టెక్నాలజీ ఆధునీకరణ అయిపోతుంది. మెరుగైన ఉత్పాదకత వస్తుంది. ఇవి లక్ష్యాలు, ఫలితాలు. సో నెక్స్ట్ చూస్తే MSME పాలసీ సో క్లోజ్ అనే ఎన్ని లాస్ట్ ఇయర్లో అంటే చూస్తే 231 అండి. అయితే ఇది తెలంగాణ కాకుండా ఇండియా మొత్తం లోయెస్ట్ అండి. వై? బికాజ్ మనం 2018 లోపలనట తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ అని చెప్పేసి పాలసీ ఇంప్లిమెంట్ చేసినాం. దీని కారణంగా ఎక్కువ పరిశ్రమలు క్లోజ్ కాలేదట. మరి పర్యవేక్షణ ఎవరైనా చూస్తే గిట్ట స్టీరింగ్ కమిటీ ఉన్నది. ఇండస్ట్రియల్ మినిస్టర్ దీనికి చైర్పర్సన్గా పనిచేస్తున్నాడు. ఇవి 6 గ్యారంటీలు అండి, మీ అందరికీ తెలుసు ఇది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో 6 గ్యారంటీలో ఏ స్కీమ్స్ ఉన్నాయి చూసుకోండి.
మహాలక్ష్మి స్కీమ్ ఉంది, తెలుసు మీకు ఆల్రెడీ. ఉచిత విద్యుత్ గృహం కొరకే బయట గిట్ట కరెంటు ఉపయోగిస్తే జైలు పడేస్తారు తీసుకెళ్ళి. గ్యాస్ సిలిండర్ అండి. సో మహిళా శక్తి పథకము, ఇందిరమ్మ ఇల్లు 3500 కరెక్ట్ అండి ఫర్ కాన్స్టిట్యుయెన్సీ. సో కమిటీలో అవి ఇలా అని చెప్పేసి ఎస్ ఇదే అండి. ఒకసారి ఇది ఒక్కటి చూడండి, నేను చూడలేదు ఇది వాస్తవంగా. ఏది అంటే అత్యధికం ఓకే, అత్యల్పం అనేది ఏమైనా మారిందా? ఇది సర్వే పుస్తకం కంటే ముందు ఇది అప్డేట్ చేసిన, ఇప్పుడు కాదు చేసింది అప్డేటు. సర్వే లోపల ఈ మనకు ఈ గ్యాస్ స్కీమ్ కింద తక్కువ డిస్టిక్లు ఏమన్నా మారినాయని చెప్పేసి చూడండి మీరు ఒకసారి, సరిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇది మీకు ఇది పేపర్ 3లో కూడా పనికి వస్తుందండి. అంటే సర్వే పుస్తకంలో ఉన్న ప్రతి అంశం రాయలేదు, ఒక అభ్యర్థి ఎంతవరకు అవసరమో అదే రాసిన. పేపర్లో ఇదే వచ్చినాక ఇంత పెద్ద పుస్తకాలు ఎందుకు, ఇది వస్తారా చెప్పలేం, కానీ కనీసం ఈ చదివైతే పోవాలి. పేపర్ 3 తెలంగాణ ఎకనామిక్స్ సెక్షన్లో 2 కదా, అందులో ఈ అంశాలు చదివిపోవాలి కంపల్సరీ, ఇవే వస్తాయని చెప్పేసి ఎవరు చెప్పరు. ఎవరు చెప్పినా అది అబద్ధమే అవుతుంది. రైట్. ఇంకోటి ఇండియా ఎకనామీ మనం ఒక్కో క్లాసు చేయాల్సి ఉన్నది, అది ఒకటి చేస్తే అయిపోతుంది. అయితే క్లాస్ మనం ఇప్పుడు చేయలేమండి. బికాజ్ మనకు కొంచెం పర్సనల్ వర్క్ కూడా ఉంది. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయినాక ఎంత బిజీ అయినంటే చాలా బిజీ అయిపోయాం మనం. సో అది కాకుండా మన గ్రూప్ 3 ఎగ్జామ్ మరీ సండేనే ఉంది కాబట్టి ఇప్పుడు అంత లాంగ్ అవర్స్ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే గ్రూప్ 3 ఎగ్జామ్ వాళ్ళు ఏ వీడియో చూడొద్దు. లాస్ట్ మినిట్ టిప్స్ అంటూ ఎవరు చెప్పరు, చెప్పినవి పనిచేయవు మనకి. లాస్ట్ మినిట్లో ఏం చేయాలి అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఏం చదివినామో వాటిని మరొకసారి సమర్థవంతంగా రివిజన్ చేసుకోవాలి తప్పితే దట్ ఈస్ ద బెస్ట్ టిప్స్ అండి. ఓన్లీ టిప్స్ లాస్ట్ మినిట్లో రివిజన్. సో అంతే తప్పించి ఈ టైంలో మీరు వీడియో చూసినా లేదా వేరే నోట్స్ చూసినా భయం పెరిగిపోతుంది. అయ్యో ఇది పూర్తి కాలేదని చెప్పేసి ఒక మీకు లోపల ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కనీసం ఒక 10 మార్క్స్ని తగ్గిస్తుంది. ఈ టైంలో అదనపు సోర్స్ కానీ, అదనపు వీడియోస్ కానీ, అదనపు సలహాలు కానీ ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ మార్క్స్ కోల్పోతారు. మీరు ఏమైనా చదవలేదా? హ్యాపీ, ఏం కాదు, దాన్ని స్కిప్ చేయండి. ఏం కాదు. సో మరీ మీకు భయం అనిపిస్తే గిట్ట కొత్త పుస్తకాలు తీయకుండా మీ దగ్గర ఉన్న పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకంలో చదివిన అంశాలు ఉంటే ఒకసారి ఒక నవల మాదిరిగా, సినిమా కథ మాదిరిగా, ప్రేమ కథ మాదిరిగా ఒకసారి పైన చదవండి. అది కూడా మీరు రోజు చదివే పుస్తకమే అయితేనే చదవండి. కొత్త పుస్తకం ఏది కొనుక్కోవద్దు. చాలా తప్పు చేస్తారు మీరు కంపల్సరీ అలా చేస్తే గిట్ట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.